ఒకప్పుడు టెర్రరిజం అంటే బాంబ్ బ్లాస్ట్, ఇప్పుడు టెర్రరిజం అంటే మీ ఇంట్లో వచ్చే ట్యాప్ వాటర్లో పాయిజన్ కూడా అవుతుంది. ఈ టెర్రర్ అటాక్ ఢిల్లీలోనే ఎందుకు జరిగింది అది చాలా ఇంపార్టెంట్. రెడ్ ఫోర్ట్ లోనే ఎందుకు జరిగింది? టెర్రరిజం అంటే బేసిక్గా అంటే చదువుకోని వాళ్ళు, కొంచెం ఏదో మనీ నీడ్స్ ఉన్న వాళ్ళు కనిపిస్తుంటారు. బట్ ఈ రోజు చూసుకుంటే ఒక ప్రొఫెషనల్ డాక్టర్, మీరు చదువుకున్న డాక్టర్ అంటున్నారు. ఇప్పుడు దీన్ని మనము వైట్ కాలర్ టెర్రరిజం అంటాం. కెమికల్ బ్లాస్ట్ చేయాలి కాబట్టి డాక్టర్నో కెమికల్ ఇంజనీర్నో పట్టుకుంటాం. రేపు వాళ్ళ ఐడియాలజీ స్ప్రెడ్ చేయాలనుకున్నప్పుడు ఒక టీచర్ని పట్టుకుంటాం. ఎందుకంటే టీచర్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ స్టూడెంట్స్ కదా. ఈయన ఏం చేస్తున్నాడు, క్యాస్టర్ సీడ్స్ ఉంటాయి కదా, అందులోంచి రైసిన్ RICIN అనే ఒక విష పదార్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మన టెంపుల్లో ప్రసాదం ఇస్తారు కదా గుడిలో, ఆ ప్రసాదం కలిపే ప్రాసెస్ లో దీన్ని కలపాలి అని, సో దట్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ విల్ డై. పాకిస్తాన్ వాడు అంటాడు నాకు ఆ బ్లాస్ట్ కి సంబంధం లేదు, మీ కంట్రీలో ముస్లిమ్స్ కి సేఫ్టీ లేదు, అందుకే వాళ్ళ పోరాటం అని చెప్పేసి. తుపాకీ అనే మూవీలో స్లీపర్ సెల్స్ చూపిస్తారు. అంటే వీళ్ళకి ఎప్పుడు వర్క్ వస్తుంది అంతవరకు వాళ్ళు ఎలా వెయిట్ చేస్తుంటారు, వర్క్ వచ్చాక ఎలా వీళ్ళు రియాక్ట్ అయ్యి దానికోసం ఎంతవరకు వెళ్తున్నారు అనేది అనిపిస్తుంది. అండ్ ఇట్లా చూసుకుంటే డాక్టర్స్ ని కూడా స్లీపర్ సెల్స్ లాగా యూజ్ చేసుకున్నారు ఇక్కడ. 100%. ఒక పంచర్ షాప్ పెట్టుకొని ఉంటాడు, కార్ వాషింగ్ షాప్ పెట్టుకొని ఉంటాడు, బట్ ఇది స్లీపర్ సెల్ ఏజెంట్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై. ఎందుకంటే కామన్ మ్యాన్ మీ పక్కిలో ఫ్లాట్ లోనే ఎప్పుడు తాళం వేసి ఉంటుంది కానీ మనుషులు ఉంటున్నారు, ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ యువర్ పోలీస్ పీపుల్ దట్స్ దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఫ్లాట్. ఇంకొంతమంది అంటే ఈ కమెంట్ చేసే వాళ్ళే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ సార్ గురించి కూడా కమెంట్ చేస్తుంటారు. అజిత్ దోవల్ గారి గురించి తప్పుగా మాట్లాడినోడు అసలు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదని చెప్పారు. లాస్ట్ 2 days లో చూస్తున్నాము ఆల్మోస్ట్ 7 to 8 టెర్రరిస్టులు దొరికారు. కానీ దరిద్రం ఏంటంటే మన దేశంలో ఉన్న మన వాళ్ళే టెర్రరిస్టులుగా మారి ఇదంతా ప్లాన్ చేశారు, మన నేషనలిస్టులు అని తెలుస్తుంది. ఇలాంటి సంఘటనలు బయటికి వస్తే ఆర్మీకి కూడా దుఃఖం ఉంటుంది సార్. అంటే నేను ఎంతో కష్టపడి దేశాన్ని సరిహద్దులు కాపాడుతున్నాను, కానీ మన లోపల ఉన్న సిటిజన్స్ ఇలా చేస్తున్నారని చెప్పేసి ఎంతో బాధగా ఉంటుంది సార్. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. వాళ్ళ పిల్లల్ని ఫ్యామిలీస్ని వదిలేసి దేశం సేవం కోసం వెళ్తారు. అండ్ ఇక్కడేమో చూస్తే ఇండియన్ సిటిజన్స్ ఇట్లా చేస్తున్నారు. నీకు ఫుడ్ ఇచ్చింది, క్లోదింగ్ ఇచ్చింది, షెల్టర్ ఇచ్చింది, నీకు ఒక ఆత్మాభిమానం ఇచ్చింది ఈ దేశమే కదా సార్. నీ కమ్యూనిటీ నీకేమి ఇచ్చింది? ఏమీ లేదు, గొడవలు తప్ప. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నమస్కారం సార్. నమస్తే సార్. జైన్ టు యువర్ వ్యూయర్స్. ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ సార్. సార్ బేసిక్గా అంటే నేను ఎప్పుడు ఆర్మీ వాళ్ళని స్వామిమాలలో చూడలేదు. సో మీరు ఈ ప్యాటర్న్లో ఎందుకు ఉండడానికి రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు సార్. స్వామిమాల ఈజ్ అబౌట్ మినిమలిజం సార్. అంటే మంచిగా ఉంది, పడుకోవడానికి వీల్లేదు, ఇంట్లో రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, తినడానికి వీల్లేదు, ఇంట్లో గీజర్ ఉంది, ఆన్ చేస్తే వేడి నీళ్ళు వస్తాయి, వాడుకోవడానికి లేదు. అంటే ఒక మినిమలిజం లైఫ్ని ఎలా బ్రతకాలి, సో దట్ మన మైండ్ మెటీరియలిజం నుంచి తిరిగి నేచర్తో ఎలా కనెక్ట్ అవ్వాలి, అది స్వామిమాల నేర్పిస్తుంది సార్. ఓకే. నాకు ఒక 15 to 18 days అవుతున్నాయి సార్. ఐ కెన్ సీ డ్రాస్టిక్ చేంజ్ ఇన్ మై థింకింగ్ ప్రాసెస్. మైండ్ కామ్ అయిపోయింది. ఎందుకంటే మొబైల్ ఎక్కువ చూడట్లేదు కాబట్టి ఎంత టైం ఉంది మన దగ్గర అన్న విషయం అర్థమవుతుంది. అండ్ ఎంత కోపం వచ్చినా సరే కోపాన్ని ఆపుకోవాలి కాబట్టి, అంటే మనం ఊరికే కోప్పడే వాళ్ళము పాస్ట్లో అన్నది కూడా నాకు చాలా స్పష్టంగా తెలిసిపోతుంది. సో చాలా చేంజెస్ అయితే చూసారు. చాలా నేను చాలా కూల్ డౌన్ అయిపోయింది సార్. ఓకే సార్, ఈ పాడ్కాస్ట్లో చాలా సిచ్యువేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. రెడ్ ఫోర్ట్ బాంబ్ బ్లాస్ట్ అయినా అండ్ అదర్ ఎండ్లో ఇటువంటివి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, వాటి గురించి కూడా చాలా ఎక్స్ప్లెనేషన్స్ కావాలి సార్. సో పాడ్కాస్ట్లో ఫస్ట్ థింగ్ ఒకటి అడగాలనుకుంటున్నాను సార్. టెర్రరిస్టులకి రిలీజియన్ ఉండదని చెప్తారు, కానీ ఇప్పుడు వరకు దొరికిన ఎన్నో కేసెస్లో ప్రతి టెర్రరిస్ట్ కూడా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే కనిపిస్తున్నారు. మరి ఎట్లా సార్ ఇది? లేదు, ఖచ్చితంగా టెర్రరిజంకి ఇన్ ద ప్రజెంట్ కంటెక్స్ట్ అయితే రిలీజన్ ఉంది. వాళ్ళు ఇస్లామిక్ బిలీఫ్ సిస్టమ్ నుంచి వస్తున్నారు. అలా అని చెప్పి ప్రతి ఒక్కరు టెర్రరిస్ట్ అని నేను అనను, కానీ ఖచ్చితంగా అక్కడి నుంచి అయితే వస్తున్నారు. సో ఇస్లామిక్ కమ్యూనిటీ కూడా ఇంట్రాస్పెక్షన్ చేసుకునే అవసరం కూడా ఉంది సార్. ఎందుకంటే సమాజంలో ఉండాలి అంటే అందరితో కలిసి ఉండాలి, ఒకరికి మేలు చేయడానికి ప్రయత్నించాలి. కానీ ఏదో మత భేదాలు ఉన్నాయని చెప్పేసి మీ మతాన్ని ఫాలో అవ్వని వాళ్ళందరూ దుర్మార్గులు అని చెప్పేసి వాళ్ళని చంపేయడం మాత్రము అది మన ఇండియాలో అయితే జరగదు సార్. ఓకే సార్, రీసెంట్ రెడ్ ఫోర్ట్ బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ చూసుకున్నా, ముందు రోజు హైదరాబాద్లో చూసుకుంటే 2900 kg ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ దొరికాయి. అండ్ అదర్ ఎండ్లో అమోనియంది కూడా ఏదో బ్లాస్ట్ ప్లాన్ చేశారని తెలుస్తుంది.
ఈ కాంటెస్ట్లో ఇవన్నీ అసలు ఆ ప్లేస్లోకి తెచ్చి ఫిల్ చేయాలన్నా సరే చాలా పెద్ద ఆపరేషన్ కదా సార్. అవును. ఎలా చేయగలిగింటారు? అండ్ ఈ అమోనియం గురించి కానీ ఆ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ గురించి కానీ మీరు ఏం చెప్తారు? సార్ అమోనియం నైట్రైట్ని యాక్చువల్లీ ఆక్సిడైజర్ అంటారు సార్. కాకపోతే అమోనియం నైట్రైట్తో ప్రాబ్లం ఏంటంటే సార్, అమోనియం నైట్రైట్ని మనం ఫర్టిలైజర్గా కూడా వాడతాం సార్. సో అందుకే మనకు మార్కెట్లో దొరికే అమోనియం నైట్రైట్ ఎక్స్ప్లోజన్కి పనికిరాదు సార్. అమోనియం నైట్రైట్ ఎప్పుడైతే ప్యూరిటీ 45+% అవుతుందో అప్పుడు అది ఎక్స్ప్లోజివ్గా పనిచేస్తుంది. సో వీళ్ళ దగ్గర దొరికిన అమోనియం నైట్రైట్ వీళ్ళు మార్కెట్లో కొన్నది కాదు. వీళ్ళు డాక్టర్స్ కాబట్టి వీళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ వాడి దాన్ని తయారు చేసుకున్నారు సెల్ఫ్గా. దాన్ని తయారు చేసుకున్నారు కాబట్టి బేసిక్ రా మెటీరియల్స్ వాడి. ఎందుకంటే మార్కెట్లో మీకు 45% కంటే ఎక్కువ ప్యూరిటీలో అమోనియం నైట్రైట్ దొరకదు. 2021 పాలసీ ఉంది గవర్నమెంట్ది. మీరు 45% కింద ఉంటే అది బ్లాస్ట్ అవ్వదు. ఓకే. సో అది ఆక్సిడైజేషన్ ఎఫెక్ట్ ఎక్కువ ఉండాలి అంటే దాన్ని ప్యూరిఫై చేయాలి. వీళ్ళు ముగ్గురు డాక్టర్లు కాబట్టి వాళ్ళు చదువుకున్న తెలివిని ఇలా నెగటివ్గా వాడి దాన్ని ఎక్స్ప్లోజివ్ ఫామ్లో తీసుకురావడం జరిగింది. అండ్ టెర్రరిజం అంటే బేసిక్గా అంటే చదువుకొని వాళ్ళు కొంచెం ఏదో మనీ నీడ్స్ ఉన్న వాళ్ళు కనిపిస్తుంటారు. బట్ ఈ రోజు చూసుకుంటే ఒక ప్రొఫెషనల్ డాక్టర్, మీరు చదువుకున్న డాక్టర్ అంటున్నారు అంటే చిన్నప్పటి నుంచి టెర్రరిస్ట్ అవ్వాలనే సంకల్పం పెట్టుకొని దాన్ని అచీవ్ చేయడానికి డాక్టర్ అవ్వాలని చదువుకొని అవుతున్నారు కదా. సో ఇంత గ్రాస్ప్గా ఒక అంటే అనుకున్న దాన్ని రీచ్ అవ్వడానికి ఎలా సార్ వాళ్ళు ట్యూన్ అవుతున్నారు? సార్ ఎలా అంటే ఇప్పుడు దీన్ని మనము వైట్ కాలర్ టెర్రరిజం అంటున్నాం. మీరు అన్నట్టుగా ఒకప్పుడు ఏంటి, పేద కుటుంబం నుంచి ఒక యూత్ని పట్టుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీకి 5-10 లక్షలు ఇవ్వాలి, వీడిని తీసుకోపోవాలి, ఇండాక్ట్రినేట్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, ఆయుధాలు ఇవ్వాలి, ఇండియా మీదకి పంపించాలి. ఇది ప్రాసెస్. ఇది ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటి, అక్కడే కూర్చొని పాకిస్తాన్లోనే ఉంటూ ఇండియాలో ఒక రాడికల్ మ్యాన్ పవర్ బేస్ని క్రియేట్ చేయాలి. అండ్ ఈ మ్యాన్ పవర్ బేస్ ఎవరు? చదువుకున్న వాళ్ళే ఉండాలి. అండ్ అందులో ముఖ్యంగా ఇంజనీర్లు అయి ఉండాలి లేదా డాక్టర్లు అయి ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఇలా కెమికల్ అటాక్స్ చేసే కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది. అంటే వాళ్ళ అవసరం బట్టి ఇప్పుడు కెమికల్ బ్లాస్ట్ చేయాలి కాబట్టి డాక్టర్నో కెమికల్ ఇంజనీర్నో పట్టుకున్నారు. రేపు వాళ్ళ ఐడియాలజీ స్ప్రెడ్ చేయాలనుకున్నప్పుడు ఒక టీచర్ని పట్టుకుంటారు. ఎందుకంటే టీచర్ విల్ ఇన్ఫ్లుయెన్స్ మెనీ స్టూడెంట్స్ కదా. సో అప్పుడు టీచర్ని పట్టుకుంటారు. సో వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు వీళ్ళు అండ్ డిజిటల్ ఛానల్స్ అన్నీ వీళ్ళు వాడేది టెలిగ్రాము, వీళ్ళు వాడేది ఇన్స్టాగ్రాము, వీళ్ళు వాడేది యూట్యూబ్. దీని ద్వారానే వీళ్ళకి టచ్లో వస్తున్నారు. మొత్తం కమ్యూనికేషన్స్ మొత్తం డిజిటల్ టెలిగ్రామ్ ఈ సీక్రెట్ కదా సార్. టెలిగ్రామ్లో చాలా రాంగ్ థింగ్స్ అవుతున్నాయి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ మాత్రము టెలిగ్రామ్ మీద ఏదో విధంగా కంట్రోల్ అయితే తీసుకురావాలి. లేదంటే ఆ ప్రైవసీ అని చెప్పేసి యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి టెలిగ్రామ్ ద్వారా. ఈ డాక్టర్లో కూడా మనం చూసింది రైసిన్ తయారు చేస్తున్నాడు. ఆ పాయిజన్ ద్వారా చాలా మందిని చంపడానికి కూడా అతనికి స్కిల్ వచ్చిందని చెప్తున్నారు. అసలు ఇది ఎందుకు యూజ్ చేస్తారు? దీనివల్ల అంటే ఒక 100,000 మందిని కూడా కొన్ని గంటల్లోనే చంపొచ్చు అని చెప్తారు. లక్షలాది మందిని. ఇన్ఫాక్ట్ మీరు అంటున్నది మొహిద్దీన్ అహ్మద్, డాక్టర్ మొహిద్దీన్ అహ్మద్, ఈయన చైనాలో చదువుకున్నాడు సార్. చైనాలో MBBS చేశాడు. అండ్ ఇండియాలో గుజరాత్లో ATS టీమ్ ఈయనని పట్టుకుంది. ఈయన ఏం చేస్తున్నాడు, క్యాస్టర్ సీడ్స్ ఉంటాయి కదా, అంటే ఆమ్దం గింజలు, అవును, అందులోంచి రైసిన్ RICIN అనే ఒక విష పదార్థాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఇప్పటి నుంచి కాదు, ఎన్నో నెలల నుంచి చేస్తున్నాడు. ఈయనతో పాటు ఇంకొక 2 డాక్టర్లు ఉన్నారు, సోహెల్ అండ్ ఆజాద్ అని చెప్పేసి. వీళ్ళు ముగ్గురు కలిసి ఎన్నో నెలల నుంచి ఈ రైసిన్ అనే పాయిజన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనకు టెంపుల్లో ప్రసాదం ఇస్తారు కదా గుడిలో, ఆ ప్రసాదం కలిపే ప్రాసెస్లో దీన్ని కలపాలి అని చెప్పేసి. సో దట్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ విల్ డై. అంటే ఒక బాంబ్ బ్లాస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఏ టెర్రరిస్ట్ని ట్రైన్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్ఫిల్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఏమి అవసరం లేకుండా లక్షల మంది చనిపోతారు. అంటే వీళ్ళు ఎంత క్రూరానికి దిగజారంటే వీళ్ళకి మానవత్వము, ప్రాణము ఏ విలువలు లేకుండా పోయింది సార్. అవును, ఇమాజిన్ ఒక పెద్ద దేవస్థానంలో ఈ పాయిజన్ చేరుకుంటే ఎలా సార్? అండ్ రైసిన్ అనేది దానికి స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు, అండ్ మార్చరీలో కూడా కనిపించదు, పోస్ట్ మార్టంలో కూడా దాని ఎందుకంటే రెసిడ్యూ లేదు కాబట్టి. అండ్ ఇమాజిన్ మీరు తింటున్నది పాయిజన్ అని కూడా మీకు తెలియదు. అవును, అండ్ మనం ఏం టేస్ట్ ఉండదు, స్మెల్ కూడా ఉండదు. దట్ ఈస్ ద వర్స్ట్ పార్ట్. సో అండ్ ఒక్క డ్రాప్ ఒక మనిషిని చంపేయడానికి చాలు. అండ్ ఈ ముగ్గురు డాక్టర్స్ ISI వాళ్ళతోటి, ISI పాకిస్తాన్ వాళ్ళతోటి, ISIS వాళ్ళతో టచ్లో ఉండి
ఈ పదార్థాన్ని వాడుతున్నారు సార్. అండ్ రీసెంట్గా చూసుకుంటే ఐఎస్ఐ రిక్రూట్మెంట్ వాళ్ళు 300 నుంచి 400 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ని తీసుకుంటున్నారు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు, వాళ్ళ నుంచి దీన్ని ఇంకా ప్రాపగండా ముందర తీసుకెళ్లాలని చెప్తున్నారు. సో ఇది ఎంతవరకు ఎలా ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ ఇది ఒకవేళ జరిగితే మన దేశానికి ఎంత ప్రమాదం? 100% సార్. దీన్ని సైబర్ టెర్రరిజం అంటారు. అంటే సైబర్ స్పేస్ని వాడుతూ టెర్రరిజం చేయడం సార్. ఇప్పుడు కాదు సార్, 2012, 13, 14, 15 ISIS ఫేస్బుక్ వాడి ఎంతోమందిని రిక్రూట్ చేసుకుంది. ఆ దేశానికి మన ఇండియా నుంచి ఎంతో 100 మంది వెళ్ళారు సార్. అంటే ఫేస్బుక్లో చూసి వెళ్ళి ISIS జాయిన్ అయిపోయారు. సో ఇప్పుడు ISI ఆఫ్ పాకిస్తాన్ కూడా అదే ప్లాట్ఫామ్ని వాడుతూ ఇండియాలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని పట్టుకొని వాళ్ళ ద్వారా ఒక ఐడియాలజీని స్ప్రెడ్ చేసి వాళ్ళ ద్వారా ప్రాస్పెక్టివ్ టెర్రరిస్ట్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని రాడికలైజ్ చేసి ఇలా చేయమని చెప్పి చేస్తుంది. అండ్ లాస్ట్ టైం కూడా ఒక అమ్మాయి యూట్యూబర్ దొరికారు కదా. ఎస్, ఆపరేషన్ సింధూర్లో కూడా చూసాము సార్ ఎలా ISI నుంచి కొన్ని $1 మిలియన్ తీసుకొని జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ చేసిందో. అవును. సో ఖచ్చితంగా ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో సార్, దీనికి నేను బయటకు వచ్చే దారి కూడా చెప్తాను. గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారో వాళ్ళ మీద ఖచ్చితంగా సైకోమెట్రిక్ టెస్ట్ చేయాలి, సైకో అనాలిసిస్ టెస్ట్ చేయాలి. వాళ్ళలో ఎటువంటి ఫీలింగ్, యాంటీ ఇండియా ఫీలింగ్ ఉందా ఆ టెస్ట్ చేసి వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వాలి. అండ్ రెగ్యులర్ టెస్ట్ సబ్జెక్ట్ చేయాలి. అండ్ వాళ్ళు చేసే వీడియోస్కి లైన్ ఆఫ్ థాట్ ఎలాగెళ్తుందో దాని మీద కూడా ఒక కన్ను పెట్టించాలి. అప్పుడు ఖచ్చితంగా అండ్ వాళ్ళ చాట్ బాక్సెస్లో ఎలాంటి చాట్స్ వస్తున్నాయి, ఎలాంటి చాట్స్కి ఆ ఇన్ఫ్లుయెన్సర్ రెస్పాన్స్ ఇస్తున్నాడో ఇవన్నిటి మీద కన్ను పెట్టే అవసరం ఎంతో ఉంది సార్. గవర్నమెంట్ ఏం చేసిన అసలు AI టూల్ క్రియేట్ చేస్తే ఆ AI టూల్ చూసుకుంటుంది. లాస్ట్ 2 డేస్లో చూస్తున్నాము ఆల్మోస్ట్ 7 to 8 టెర్రరిస్టులు దొరికారు. కానీ దరిద్రం ఏంటంటే మన దేశంలో ఉన్న మన వాళ్ళే టెర్రరిస్టులుగా మారి ఇదంతా ప్లాన్ చేశారు, మన నేషనలిస్టులు అని తెలుస్తుంది. అంటే క్లియర్గా అర్థమవుతుంది. అంటే మన వాళ్ళు మిలిటరీ వాళ్ళు బార్డర్లో ఉండి అక్కడ వాళ్ళని కాపాడుకునే బదులు లోపల కూడా ఒకటి చేయాల్సి వస్తుంది. అసలు ఇదంతా ఎట్లా ప్లాన్ చేయగలుగుతున్నారు? ఎందుకు చేస్తున్నారంటే సార్, పాకిస్తాన్ 1986లో టెర్రరిజం స్టార్ట్ అయింది సార్. అప్పుడేంటి, వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తీసుకొచ్చిన టెర్రరిస్టులని, పాకిస్తానీ టెర్రరిస్టులని ఇండియాకు పంపించేవాళ్ళు. అప్పుడు ఇండియా ఏం చెప్పింది, ఇంటర్నేషనలీ పాకిస్తాన్ స్పాన్సర్ చేస్తుంది టెర్రరిజం అని చెప్పి. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, పాకిస్తానీ నేషనల్ని కానీ ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ కానీ పంపేయకుండా ఇండియాలోనే కల్టివేట్ చేస్తున్నారు. అప్పుడు ఇండియా మీద ప్రెషర్ ఏమొస్తుంది, ఇండియా ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుందని చెప్పడానికి ఆధారాలు ఉండవు. అవును, ఎందుకంటే పాకిస్తాన్ సిటిజన్ కాదు కాబట్టి. ఇప్పుడు అజ్మల్ కసాబ్ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చాడు, వీళ్ళు ముగ్గురు ఇండియన్సే కదా. సో పాకిస్తాన్ వాడు అంటాడు నాకు ఆ బ్లాస్ట్కి సంబంధం లేదు, మీ కంట్రీలో ముస్లిమ్స్కి సేఫ్టీ లేదు, అందుకే వాళ్ళ పోరాటం అని చెప్పేసి చెప్తాడు. అందుకే ఐడెంటిటీని మారుస్తున్నారు. పర్పస్ ఏముంది, ఇండియాలో అల్లకల్లోలాలు సృష్టించాలి, కానీ మార్చింది ఏంటి, ఐడెంటిటీ మార్చేశాడు. మీరు అంటే 26/11 అటాక్ గురించి కూడా చెప్పారు. కసాబ్ అటాక్ జరిగినప్పుడు తుకారాం గారు ఆ రోజు కసాబ్ని పట్టుకోకుండే అది మొత్తం రిలీజియన్ మీద పడేది, RSSని టార్గెట్ చేసే విధంగా కనిపించేది. ఆ రోజు ఆయన చేసిన త్యాగం వల్లే మనం ఈరోజు చాలా విషయాలు తెలుసుకున్నామని అయితే నేను అనుకుంటున్నాను. సో ఆ ఇన్సిడెంట్లో ఒకవేళ పట్టుకోకుంటే ఎటువంటి డ్రామా మనం చూసేవాళ్ళం? పొలిటికల్ డ్రామా. అంటే గవర్నమెంట్ ని బ్యాడ్ లైట్లో తీసుకోవడానికి గవర్నమెంట్ వాళ్ళే చేయించారో లేదా అపోజిషన్ వాళ్ళే చేయించారో అన్న డ్రామా వచ్చేసి. బట్ సో లక్కీలీ ఆయనను పట్టేసుకున్నాం కాబట్టి, ఆ అబ్బాయి ఒప్పేసుకున్నాడు కాబట్టి ఇది పాకిస్తాన్ నుంచి జరిగింది అని చెప్పి సమాజానికి మనం చెప్పగలిగాం. అంటే మేమంటే సొసైటీలో చూస్తుంటాం కాబట్టి ఏది ఎలా రిఫ్లెక్ట్ చేపిస్తున్నారో అర్థం కాదు. బట్ బీయింగ్ ఏ ఆర్మీ పర్సన్ చాలా రెస్పాన్సిబిలిటీస్తో దేశభక్తితో ఇవన్నీ చూస్తుంటారు కదా. సో మీకు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడు చేసింది ఇలా ఉంది అనేది కనిపిస్తుంది కదా. సో మీరు ఎలా రియాక్ట్ అవుతుంటారు? సార్ ఖచ్చితంగా సార్, అంటే టెర్రరిజం బయట కనిపించేది ఒకటి, దాన్ని వెనక నడిపించేది ఇంకోటి సార్. కామన్ సిటిజన్ రిజల్టే చూస్తాడు, నడిపించే మెషినరీని గురిపెట్టుకోలేడు. కానీ బికాజ్ ఐ హావ్ సర్వ్డ్ ఇన్ ది ఆర్మీ ఫర్ సో మెనీ ఇయర్స్, ఐ అండర్స్టాండ్ హౌ దే ఆపరేట్. ఇప్పుడు డాక్టర్స్ని మనం ఇప్పుడు డాక్టర్స్ చేశారని అర్థమైంది. మేబీ ఇంకొక టెర్రర్ మాడ్యూల్ కెమికల్ ఇంజనీర్స్ ఉందేమో, ఇంకొక టెర్రర్ మాడ్యూల్ రిలీజియస్ ప్రీచర్స్ ఉన్నారేమో, ఇంకొక టెర్రర్ మాడ్యూల్లో హై ప్రొఫైల్ బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారేమో, ఎవరైతే డబ్బులు సప్లై చేస్తున్నారేమో. సో ఖచ్చితంగా దీనికి చాలా లింక్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ఇండిపెండెంట్గా ఒక్క లింక్ ఎప్పుడు ఆపరేట్ అవ్వచ్చు సార్, ఎందుకంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. అవును, అది ఫెయిల్ అయితే ఇమ్మీడియట్ బ్యాకప్ ఉండాలి. సో వీళ్ళ బ్యాకప్ టెర్రర్ మాడ్యూల్స్ ఏంటి అది కనిపెట్టుకోవాలి. అది ఇప్పుడు గవర్నమెంట్ చేయాల్సిన ముఖ్యమైన పని. సో దీన్ని బట్టి చూస్తే ఆ 2900 kg ఎక్స్ప్లోజివ్స్ ఏవైతే దొరికాయో
అవి నిజంగా వాళ్ళు అనుకున్న ప్లాన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అయింటే ఏమేమి జరిగేది ఉండొచ్చు సార్? అంటే ఎట్లా స్ప్రెడ్ చేసి ఉండొచ్చు యాజ్ మీ విజన్లో? కొన్ని వందల మంది చనిపోయేవారు సార్. అండ్ ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఎ బిగ్ డిజాస్టర్ సార్. మీరు ఈ టెర్రర్ అటాక్ ఢిల్లీలోనే ఎందుకు జరిగింది అది చాలా ఇంపార్టెంట్. రెడ్ ఫోర్ట్ దగ్గర, రెడ్ ఫోర్ట్లోనే ఎందుకు జరిగింది? ఎందుకంటే ఇప్పుడు దిస్ ఈజ్ అ మ్యారేజ్ సీజన్ సార్. అండ్ ఢిల్లీ నవంబర్ మిడ్ తర్వాత జనవరి వరకు చాలా ఎక్స్ట్రీమ్ కోల్డ్ కండిషన్స్ ఉంటాయి. అవును, ఎక్కువ జనాలు బయటికి రారు సార్. సో ఈ 1 వీక్ 10 డేస్ బ్రాకెటే ఉంది టైము ఎప్పుడైతే ఈ పని చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం షాపింగ్ ఈ టైంలోనే జరుగుతుంది. మ్యారేజ్ షాపింగ్, వింటర్ స్పెషల్ షాపింగ్ అంతా ఇప్పుడే జరుగుతుంది. సో క్రౌడెడ్ ఉంటుంది, ఆ క్రౌడ్లో స్ట్రైక్ చేయాలి. అందుకే వీళ్ళు చాలా సార్ టెర్రరిజంలో టైమింగ్, ప్లేస్ చాలా ఇంపార్టెంట్. 2011 తర్వాత ఢిల్లీలో జరిగిన ఫస్ట్ టెర్రర్ అటాక్ ఇది. 2011 97 నుంచి 2011 వరకు తీసుకుంటే ఒక 8 టెర్రరిస్ట్ అటాకులు జరిగాయి సార్. కానీ 2011 నుంచి 2025 వరకు ఇది మొదటి అటాక్. ఇంకో మెసేజ్ ఏంటంటే బై స్ట్రైకింగ్ ఢిల్లీ వీళ్ళు ఒక మెసేజ్ వరల్డ్కి ఏమి ఇవ్వాలనుకుంటున్నారంటే ఇండియా ఈజ్ నాట్ ఎ సేఫ్ కంట్రీ టు ట్రావెల్ ఫర్ టూరిజం. మన బికాస్ వింటర్ టూరిజం మనకి హిమాచల్, కుల్లు ఇదంతా వింటర్ టూరిజం అండ్ వయా ఢిల్లీయే వెళ్తుంది. సో చాలామంది యూ విల్ బి సర్ప్రైజ్డ్ వాళ్ళ ట్రావెల్ ప్లాన్ని క్యాన్సిల్ చేసుకుంటారు ఖచ్చితంగా. అంటే ఎకానమీకి లాస్ వచ్చింది కదా సార్. సో ఆసిఫ్ మునీర్ చాలా తెలివిగా చెప్తాడు, ఐ విల్ డ్యామేజ్ యువర్ ఇండియన్ ఎకానమీ అని చెప్పేసి. మనం అనుకుంటాం ఎలా చేస్తాడు వీడు అనేసి. ఇలా చేస్తాడు సార్. ఇండియన్ ఎకానమీని డ్యామేజ్ చేయాలి, టూరిజంని డ్యామేజ్ చేయాలి. సార్ ఒక దేశంలో టెర్రరిస్ట్ అటాక్లు జరుగుతున్నాయి అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ రాదు. ఇన్వెస్ట్మెంట్ రాకపోతే డెవలప్మెంట్ జరగదు. అండ్ మన వాళ్ళైనా ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఎంతసేపు ఉన్నా గవర్నమెంట్నో, ఇంటెలిజెన్స్నో, పోలీస్ వాళ్ళనో మీరు ఇలా చేశారు, మీ వల్ల ఇలా అయిందని చెప్పేసి ఎన్నో స్టేట్మెంట్స్ ఇస్తుంటారు. సో ఇటువంటివి ఎంత ఎఫెక్ట్ చేస్తాయి సార్ వర్క్ చేసే ప్రాసెస్ని? సార్ ఫర్ యువర్ వ్యూయర్స్, ఒక సర్వే ప్రకారము ప్రతిరోజు 300 నుంచి 600 అటాక్స్కి ప్రయత్నం జరుగుతుంది సార్. ఎవ్రీ డే మన ఎన్ఐఏ కానీ, ఐబీ కానీ, రా కానీ, స్టేట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ వీళ్ళందరూ వీటిని అవాయిడ్ చేస్తారు. అంటే ఇవి జరగకుండా చూసుకుంటారు. ఒకటి స్లిప్ అవుతుంది సార్, అది కనిపించేస్తుంది. సో చాలామంది లూజ్ స్టాక్ ఏమిస్తారంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇట్ ఈజ్ అన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి అనేస్తారు. ఇమాజిన్ ది సైజ్ ఆఫ్ అవర్ కంట్రీ, ఇమాజిన్ ది పాపులేషన్ ఆఫ్ అవర్ కంట్రీ, వీఆర్ ఎ డెమోక్రాటిక్ కంట్రీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మనకి పక్కనే నైబర్ ఉన్నాడు, వాడికి ఒకే ఒక ఉద్దేశము వీడిని డిస్టర్బ్ చేయాలి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక ప్లేస్లో స్లిప్ అయినా జరుగుతుంది. అండ్ ఇమాజిన్ ఈ ఢిల్లీ అటాక్ మేబీ చాలా పెద్దది జరగాలేమో, ఆ రోజు పట్టేసుకున్నారు కాబట్టి చిన్న స్కేల్లో జరిగిపోయింది కదా సార్. ఇమాజిన్ ఆ హరిబరిలో జరిగింది, ప్యానిక్లో చేశాడు అబ్బాయి. ఒకవేళ ప్యానిక్లో కాకుండా ఫుల్ ప్లాన్డ్గా సార్ 3000 kgs అంటే 3 టన్నులు కార్లో రాదు కదా సార్. ఆ I-20లో మహా అయితే ఒక 100 kgలో 120 kgలో వచ్చి ఉంటుంది. ఆ 3000 టన్నులు ఢిల్లీ మొత్తం స్ప్రెడ్ చేసి ఒకేసారి బ్లాస్ట్ చేస్తే ఏమవుతుంది సార్? 1993 ముంబై సీరియల్ బాంబ్ బ్లాస్ట్ ఏమైంది? అదే అయ్యే సార్. వాళ్ళు అదే టార్గెట్ కూడా అదే వాళ్ళది. చాలా పెద్దగా ప్లాన్ చేశారు కానీ ఎగ్జిక్యూట్ చేయడంలో మిస్టేక్ జరిగింది. అది ఎందుకు జరిగింది? మన వాళ్ళు యాక్టివ్గా దాన్ని పట్టుకున్నారు కాబట్టే కదా సార్. సో ఇది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయితే మాత్రం నేను ఖచ్చితంగా నమ్మను సార్. అండ్ ఇంకొంతమంది అంటే ఈ కమెంట్ చేసే వాళ్ళే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ సార్ గురించి కూడా కమెంట్ చేస్తుంటారు. బట్ ఆయన ఒకప్పుడు ఒక గొప్ప స్పై ఏజెంట్, పాకిస్తాన్లో వర్క్ చేశారు, తిరిగి వచ్చారు. మేబీ ఆయన ఉన్న పొజిషన్లో ఆయన ఎన్నో సిచ్యువేషన్స్ అలోన్గా చూస్తుంటారు. బట్ అవతల వాడికి అది అర్థం కాకుండా ఇష్టం వచ్చిన స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంటారు. సో ఇటువంటి వాటికి మీరు ఎలాంటి ఆన్సర్ ఇస్తారు? సార్ సింపుల్ సార్. అజిత్ దోవల్ సార్ బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే ఆయన బ్రెయిన్లో ఏం నడుస్తుందో పక్కోడికి తెలియనివాడు సార్. బికాజ్ దే ఆర్ స్పైస్ నో సార్. వాళ్ళ బ్రెయిన్ ఎలా ఉంటుందంటే మీరు నేను కలిసి ఏం చేయగలము, ఆ ఎక్స్ట్రీమ్ ఎండ్ ఏంటి వాళ్ళు కనుక్కుంటారు. అక్కడి నుంచి రివర్స్లో వస్తారు. సో అజిత్ దోవల్ గారి గురించి తప్పుగా మాట్లాడినాడు అసలు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదని చెప్తాను సార్. ఆయన వయసు ఎంత సార్? హీస్ టచింగ్ 80. అవును. మీ ఇంట్లో 80 years old గ్రాండ్ ఫాదర్ ఏం చేస్తున్నాడు సార్? గ్రాండ్ ఫాదరో గ్రేట్ గ్రాండ్ ఫాదరో మంచం ఎక్కి కూర్చున్నాడు. ఆయన ఆ వయసులో దేశానికి సర్వీస్ చేస్తున్నాడు అంటే మనం ఎంతో గర్వపడాలి అండ్ ఆయనని సపోర్ట్ చేయాలి. ఆయనలో తప్పులు ఎదిగితే మాత్రం ఇంకా దేశం నాశనం అయిపోవడం తప్పితే ఇంకేం మిగలేదు సార్. ఆయన చేసింది 1-2 కాదు సార్. అంటే ఇన్ఫ్యాక్ట్
ఈరోజు పాకిస్తాన్ అసలు న్యూక్లియర్ స్టేట్ అవ్వకూడదు. అజిత్ దోవల్ మొత్తం ప్లాన్ అంతా అక్కడికి వెళ్ళి పాకిస్తాన్లో వెళ్ళి మొత్తం ప్లాన్ అంతా సెట్ చేసాడు ఆ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ని లేపేద్దామని చెప్పేసి. అప్పట్లో మొరార్జీ దేశాయ్ సపోర్ట్ చేయలేదు సార్. సపోర్ట్ చేసి ఉంటే ఈరోజు పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబే ఉండకపోయేది కాదు. చాలా ఎఫర్ట్ చేశాడు ఆయన. అదొకటే కాదు, నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ తీసుకోండి, మీరు 19 ఖాలిస్తాన్ మూమెంట్ తీసుకోండి, మీరు సిక్కిం ఇండియాకి జాయిన్ అవ్వడం ఇష్యూ తీసుకోండి, ఇవన్నీ సెటిల్ చేసింది ఒకే ఒక మనిషి, ఆయన పేరు అజిత్ దోవల్. ఆ మనిషిలో మనం తప్పెతుకుతున్నామంటే మనకు బతికే అర్హత కూడా లేదు. అండ్ మరోపక్క చూస్తే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బార్డర్లో ఒక ఇష్యూ జరుగుతుందని వింటున్నాము. సో మీ ప్రకారం అది ఏంటి, దాని రిజల్ట్స్ ఏంటి అసలు? సార్ యాక్చువల్లీ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాప్ మనం చూసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో బార్డర్ డ్యూరాండ్ లైన్ సార్. ఆఫ్ఘనిస్తాన్ ఏనాడు ఆ డ్యూరాండ్ లైన్ని ఒప్పుకోలేదు సార్. ఇది మా బార్డర్ కాదు, ఎందుకంటే డ్యూరాండ్ లైన్ పాకిస్తాన్లో ప్రాంతంలో చాలా బలూచీస్ ఉంటారు. ఆ బలూచ్ ఆర్ అఫ్ఘానీ పీపుల్, దే హ్యావ్ గాట్ నథింగ్ టు డూ విత్ పాకిస్తాన్. సో ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు అంటది మా ప్రాంతాల్ని నువ్వు అక్రమంగా బ్రిటిష్ వాళ్ళని ఏదో ఒక చెప్పేసి మా ప్రాంతాలను తీసుకున్నావు, ఆ ప్రాంతం మాకు కావాలి. సరే ఏది జరిగినా జరగకపోయినా ఆఫ్ఘనిస్తాన్ మాత్రం పాకిస్తాన్ దగ్గర ఆ భూమి మాత్రం తీసుకొనే తీరుతాడు సార్. మనం పిఓకే తీసుకుంటామో తీసుకోమో తెలియదు కానీ ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ మాత్రము వాళ్ళ భూమిని వాళ్ళు తీసుకుంటారు సార్. అండ్ ఇండియా ఓపెన్గా సపోర్ట్ చేయాలి సార్, దొంగచాటుగా చేయొద్దు. ఇంకేది పాకిస్తాన్ విషయంలో దొంగచాటుగా చేయొద్దు సార్. బలూచిస్తాన్ ఆర్మీని ఓపెన్గా సపోర్ట్ చేయాలి, ఆఫ్ఘనిస్తాన్ని ఓపెన్గా సపోర్ట్ చేయాలి, రష్యాకి ఇజ్రాయెల్కి చెప్పి సపోర్ట్ తీసుకురావాలి, అండ్ పాకిస్తాన్ని ముక్కలుగా చేయాలి. అప్పుడే, ఎందుకంటే సార్ మనం ఇప్పుడు మళ్ళీ స్ట్రైక్ చేసామనుకోండి, టెర్రరిస్ట్ క్యాంపుల మీద స్ట్రైక్ చేస్తామా, మళ్ళీ 3 నెలల తర్వాత వాడు మళ్ళీ అటాక్ చేస్తాడు. సో పాకిస్తాన్కి బుద్ధి ఎలా చెప్పాలంటే, నువ్వు నా మీద ఒక్కసారి స్ట్రైక్ చేస్తే నీ దేశంలో ఉన్న ఒక భూభాగం వెళ్ళిపోతుంది, ఆ మెసేజ్ ఇవ్వాలి. ఆ మెసేజ్ ఇవ్వగలిగితే మాత్రం వాడు ఊరుకుంటాడు. అప్పటిదాకా పాకిస్తాన్ ఊరుకునే ప్రసక్తే లేదు. అండ్ మీరు చెప్తున్నప్పుడు నేను చూసుకుంది ఇప్పుడు బలోచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ కానీ పైన చైనా కానీ, అంటే మన ఇండియా చుట్టూ కంచెలాగా మన శత్రువులు ఎక్కువ మంది అయిపోతున్నారు. సో పొయ్యే కొద్దీ ఇది చాలా లావిష్గా ఎక్స్పాండ్ అయ్యే విధంగానే కనిపిస్తుంది. మరి ఇది ఇండియాకి ఎటువంటి ఇబ్బందులు తీసుకొస్తుంది, బట్ అదర్ ఎండ్లో ఇండియా ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే స్టడీగా నిలబడుతుంది, ఫైట్ చేస్తుంది. సో మన స్ట్రెంగ్త్ ఏంటి, అవతల వాళ్ళకు వచ్చే ఆలోచనలు ఏంటి సార్? మన స్ట్రెంగ్త్ ఏంటంటే సార్, మనం ఎప్పుడు ఎవరికి చెడు చేయలేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ మాల్దీవ్స్ సార్, మాల్దీవ్స్ని ఆక్రమించడానికి మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు సార్. ఫోన్ చెప్తే సరే సార్ రండి అని చెప్పేసి ఆయనే అంటాడు. శ్రీలంక కానీ, నేపాల్ కానీ, భూటాన్ కానీ, మయన్మార్ కానీ చిన్న దేశాలు సార్. కానీ ఏ రోజు మనము వాళ్ళకి దురుద్దేశంగా ఏది కోరుకోలేదు, ఏ ప్రయత్నం కూడా మనం చేయలేదు సార్. కానీ మన దేశం ఎదిగింది సార్, ఇది వీళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. అందులో ముఖ్యంగా వీళ్ళందరి మిగతా దేశాలందరి మనసుల్లో పాయిజన్ కలిపేది పాకిస్తాన్ సార్. అండ్ ఈ పాకిస్తాన్కి ప్యూర్గా సపోర్ట్ చేసేది చైనా. ఎందుకంటే చైనాకి ఏంటంటే ఇండియా ఎదగొద్దు, ఇండియా ఎదిగితే నాకు రీజనల్ రైవలరీ ఉంటుంది, ఫ్యూచర్లో గ్లోబల్ రైవలరీ కూడా ఉంటుంది. అందుకే కావాల్సిన ఆయుధాలన్నీ పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ని ఇండియా మీద పంపిస్తాడు. చైనా వాడు ఇండియా మీదకి రాడు. పాకిస్తాన్కి ఆయుధాలు, పాకిస్తాన్కి ఐడియాలజీ, కావాలంటే డబ్బు ఇచ్చి మరీ ఇండియా మీద పంపించడం జరుగుతుంది. అండ్ ఇదే పాకిస్తాన్కి సౌదీ నుంచి సపోర్ట్ వస్తుందని చెప్తున్నారు, యుఎస్ నుంచి కూడా సపోర్ట్ ఉందంటున్నారు. ఈవెన్ ట్రంప్ కూడా ఇది అంటే చూడడానికి కూడా లీగల్గా అది కరెక్ట్ కాదు, కానీ అక్కడే ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాడు? ఈ సపోర్ట్తో పాకిస్తాన్కి ఏమైనా ప్లస్సా మైనసా? పాకిస్తాన్కి అసలు ప్లస్ అన్న పాయింటే లేదు సార్. సార్ పాకిస్తాన్ ఈజ్ నాట్ ఎ కంట్రీ, పాకిస్తాన్ ఈజ్ అన్ ఐడియా. ఆ ఐడియా ఏంది? ఈ బేసిస్ మీద ఒక దేశం పుట్టాలి, ఆ దేశంని మనం వాడుకోవాలి. దేశం పుట్టింది, వాడుకుంటున్నాడు అమెరికా, వాడుకుంటుంది చైనా. ఆ అవగాహన కూడా పాకిస్తాన్కి లేదు సార్. 1947 14th ఆగస్ట్ రోజు పాకిస్తాన్ పుట్టింది, 15th ఆగస్ట్ రోజు నేను పుట్టాను. అదే క్రమంలో 1948లో చైనా పుట్టింది. అదే క్రమంలో 1945 తర్వాత ప్రస్తుతం ఉన్న జపాన్ ఉంది. జపాన్, ఇండియా, చైనా ఎక్కడున్నాయి? పాకిస్తాన్ ఎక్కడుంది సార్? అంటే అసలు కంపారిజనే లేదు. అంటే పాకిస్తాన్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్ సార్. కానీ వాళ్ళ ప్రజలు ఎక్కడ వాళ్ళ లీడర్షిప్ని ప్రశ్నిస్తారు అని చెప్పేసి ఇలా ఇండియాతో దీన్ని కంటిన్యూషన్గా ఉంచుతారు సార్. సో దట్ ప్రజల మైండ్లో ఇండియా మన మీద దాడి చేస్తుంది ఆ ఒక్క పాయింటే ఉండిపోతుంది, కానీ నాకు ఫుడ్ దొరకట్లేదు ఆ పాయింట్ రాదు సార్. అండ్ పిఓకే గురించి, పిఓకే ఏంటంటే సార్, మనం చాలా పెద్ద తప్పు 1947లో చేసాము. బై యునైటెడ్ నేషన్స్కి వెళ్ళి
అప్పుడే కంప్లీట్ ఆపరేషన్ చేసి తీసుకోవాల్సింది. 1965లో కూడా తప్పు చేసాము. లాల్ బహదూర్ శాస్త్రి గారిని అక్కడ పంపించడము చాలా తప్పు చేసాము, ఆయన తిరిగి రాలేదు. 1971లో కూడా మళ్ళీ తప్పు చేసాము. ఈస్ట్ పాకిస్తాన్ని బంగ్లాదేశ్ చేసాము. అదే టైంలో వెస్ట్ పాకిస్తాన్ మీద అటాక్ చేసి మన పిఓకే స్వాధీనం చేసుకోవాల్సింది. 1999లో కూడా అదే తప్పు చేసాం. యాక్చువల్లీ స్ట్రాటజిక్గా చూసుకుంటే సార్ 1998లో ఎప్పుడైతే మనం న్యూక్లియర్ అటాక్ చేసామో, న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేసామో, దానికి ముందు పాకిస్తాన్ మీద అటాక్ చేసి ఆ పిఓకే తీసుకున్న తర్వాత న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ చేయాల్సింది. అక్కడ చిన్న తప్పు మనతో జరిగిపోయింది. ఎందుకంటే మనం న్యూక్లియర్ టెస్ట్ చేసిన వెంటనే పాకిస్తాన్ కూడా చేసేసింది. దే ఆల్సో డిక్లేర్డ్ దెమ్సెల్వ్స్ యాజ్ ఎ న్యూక్లియర్ స్టేట్. ఇంకా ఆ తర్వాత అవకాశం మనకు కోల్పోయింది. అండ్ ఇజ్రాయెల్ గాజాది కూడా మనం చూసుకోవచ్చు. పీస్ కోరుకున్నప్పుడు ప్రిజనర్స్ అయితే రిలీవ్ చేశారు, కానీ తర్వాత ఇజ్రాయెల్ మళ్ళీ అటాక్ చేసిందనే మాటలు కూడా వింటున్నాం. సో దీన్ని ఏ బేసిస్ మీద అర్థం చేసుకోవాలి? అండ్ ఇజ్రాయెల్ గురించి మీ ఇంటెన్షన్ ఏంటి? సార్ ఇజ్రాయెల్కి ఒకటే సార్, ఇజ్రాయెల్ హ్యాజ్ ఎ సర్వైవల్ థ్రెట్. ఇజ్రాయెల్కి ఒక భయం ఉంది సార్. ఈ వెస్ట్ ఏషియన్ కంట్రీస్ ఇంక్లూడింగ్ పాకిస్తాన్ అనుకుందాం, వాళ్ళకి ఏంటంటే న్యూక్లియర్ బాంబు ఇజ్రాయెల్ మీద వేసే అవకాశం ఉంది. అందుకే ఇజ్రాయెల్ ఇరాన్ని న్యూక్లియర్ బాంబు తయారు చేసుకోనివ్వదు. ఏ రోజైతే పాకిస్తాన్ ఇరాన్కి న్యూక్లియర్ బాంబు ఇవ్వడం కానీ, పాకిస్తాన్ డైరెక్ట్గా ఇజ్రాయెల్ మీద న్యూక్లియర్ బాంబు వేస్తుంది అన్న అవగాహన వాళ్ళకి వచ్చింది, ఇంటెలిజెన్స్ వచ్చిందంటే, ఆ రోజు ఈ వరల్డ్ మ్యాప్లో పాకిస్తాన్ చివరాఖరు రోజు. ఇజ్రాయెల్ ఊరుకోదు. అండ్ ఇజ్రాయెల్ డైరెక్ట్గా అటాక్ చేయదు. ఇజ్రాయెల్ మనల్నే వాడుతుంది. ఓకే, ఈ ఇజ్రాయెల్ విల్ యూజ్ అస్ అండ్ వీ విల్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఇజ్రాయెల్ విల్ టెల్. బికాజ్ ఇజ్రాయెల్కి భయం ఏముంటుందంటే డైరెక్ట్గా అటాక్ చేస్తే ఖచ్చితంగా పాకిస్తాన్ ఒక న్యూక్లియర్ బాంబు వేసేస్తాడని చెప్పేసి వాళ్ళకి అవగాహన ఉంది. అందుకే ఇజ్రాయెల్ ఇండియాకి చెప్పి ఇండియాతో ఆ పని చేయిస్తాడు. అండ్ ఇండియా విల్ డూ దట్ వర్క్ ఫర్ ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్తో అలాంటి స్నేహం మనకు ఉంది కాబట్టి. అండ్ అగ్రెసివ్ స్టేట్ సార్, అంటే మనం ఇజ్రాయెల్ హిస్టరీ తీసుకుంటే వాళ్ళొక్కలే అందరినీ కలిసి ఓడించిన ఎన్నో యుద్ధాలు ఉన్నాయి సార్. అవును, వాళ్ళొక్కలే అందరినీ కలిసి అరబ్ వరల్డ్ మొత్తాన్ని ఓడించిన 6 రోజుల్లో ఓడించింది. అండ్ వాళ్ళ పాపులేషన్ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చారు కదా, రిహార్సల్స్ వచ్చినప్పుడు లోపల ఉండాలి. ఎస్. అండ్ అదొకటే కాదు సార్, ఇజ్రాయెల్లో కాన్స్క్రిప్షన్ ఉంది. కాన్స్క్రిప్షన్ అంటే ఎవ్రీ యూత్ విల్ అండర్టేక్ మిలిటరీ ట్రైనింగ్. అవును, అండ్ దే విల్ సర్వ్ ఫర్ మినిమమ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ది ఫోర్సెస్ ఆఫ్ ది ఇజ్రాయెల్. అది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి చుట్టుపక్కల శత్రువులు ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి అక్కడంటే చుట్టుపక్కల శత్రువులు. బట్ మన కంట్రీలో చూసుకుంటే మన నేషనలిస్టులు అయి ఉండి మన కంట్రీలోనే మనకు ప్రమాదం కనిపిస్తుంది. బయట నుంచి వచ్చే వాళ్ళని ఆపడానికి చూస్తున్నాం. ఈ టైంలో ఆర్మీ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సార్? ఆర్మీ ఏముంటుందంటే సార్, ఆర్మీకి ప్రాబ్లం ఏంటంటే ఆర్మీ ఈజ్ ఎ బ్రూట్ ఫోర్స్. అంటే వీళ్ళు ఫోర్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఆర్మీ ట్రైనింగ్ అంతా డిజైన్ ఎలా ఉంటుందంటే ఎనిమిని ఎలా ఫైట్ చేయాలో దాన్ని బేసిస్ పెట్టుకొని డిజైన్ ఉంటుంది మొత్తం ట్రైనింగ్ మాడ్యూల్. కానీ సిటిజన్స్ని డీల్ చేయాలి అంటే దానికి స్పెషల్ ట్రైనింగ్. అందుకే కౌంటర్ ఇన్సర్జెన్సీకి ట్రైనింగ్ వేరేగా ఉంటుంది, కౌంటర్ టెర్రరిజంకి ట్రైనింగ్ వేరేగా ఉంటుంది, ఇంటర్నల్ సెక్యూరిటీ ఆపరేషన్స్లో ట్రైనింగ్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఆర్మీ డీల్ చేస్తుంది మన సిటిజన్స్తో. కానీ ఇలాంటి సంఘటనలు బయటికి వస్తే ఆర్మీకి కూడా దుఃఖం ఉంటుంది సార్. అంటే నేను ఎంతో కష్టపడి దేశాన్ని సరిహద్దులు కాపాడుతున్నాను, కానీ మన లోపల ఉన్న సిటిజన్స్ ఇలా చేస్తున్నారని చెప్పేసి ఎంతో బాధగా ఉంటుంది సార్. ఎందుకంటే లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ కదా సార్. వాళ్ళ పిల్లల్ని ఫ్యామిలీస్ని వదిలేసి దేశం సేవం కోసం వెళ్తారు. అండ్ ఇక్కడేమో చూస్తే ఇండియన్ సిటిజన్స్ ఇట్లా చేస్తున్నారని చెప్పేసి. సార్ ఇది కూడా సార్, అంటే మూవీస్లో చూస్తాం, తుపాకీ అనే మూవీలో స్లీపర్ సెల్స్ని చూపిస్తారు. అంటే వీళ్ళకి ఎప్పుడు వర్క్ వస్తుంది అంతవరకు వాళ్ళు ఎలా వెయిట్ చేస్తుంటారు, వర్క్ వచ్చాక ఎలా వీళ్ళు రియాక్ట్ అయ్యి దానికోసం ఎంతవరకు వెళ్తున్నారు అనేది అనిపిస్తుంది. అండ్ ఇట్లా చూసుకుంటే డాక్టర్స్ని కూడా స్లీపర్ సెల్స్ లాగా యూజ్ చేసుకున్నారా ఇక్కడ? 100%. దీన్ని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అని కూడా అంటారు. స్లీపర్ సెల్ అనే పదం వాడచ్చు, ఒక డైమెన్షన్లో ఓవర్ గ్రౌండ్ వర్కర్ అనే పదం కూడా వాడచ్చు. ఓవర్ గ్రౌండ్ వర్కర్ అంటే ఏంటంటే సార్, వీళ్ళకి టెర్రరిస్ట్తో లింక్ ఉంటుంది, వాళ్ళ ఆర్గనైజేషన్తో లింక్ ఉంటుంది, అన్ని కనెక్షన్స్ ఉంటాయి. కానీ సామాన్య ప్రజలకు వీళ్ళు సామాన్యులాగే కనిపిస్తారు. టీచర్ అయి ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, లాయర్ అయి ఉండొచ్చు, బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయి ఉండొచ్చు. సో మీకు నాకు కనిపించినప్పుడు అరే మన పక్కనే ఉంటాడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని అనుకుంటాం, కానీ లోపల ఇంకేదో జరుగుతూ ఉంటుంది. సో దీన్ని స్లీపర్ సెల్ అంటారు సార్. అంటే స్లీపర్ సెల్ ఎలా అంటే అవసరం ఉన్నప్పుడు యాక్టివేట్ చేస్తారు, అవసరం లేనప్పుడు లై డౌన్ అంటారు. సో దాన్ని స్లీపర్ సెల్ అంటారు సార్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఓవర్ గ్రౌండ్ వర్కర్స్, వాళ్ళు ఏంటి కామన్ మ్యాన్లో కలిసిపోతారు, కామన్ మ్యాన్తో కలిసి ఉంటారు, అవసరం ఉన్నప్పుడు యాక్టివేట్ అవుతారు. సో అలా ఒకవైపు స్లీపర్ సెల్, ఇంకోవైపు ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ని కూడా చేయొచ్చు.
అండ్ మీ సర్వీస్లో ఎప్పుడైనా ఈ స్లీపర్ సెల్ యాక్టివిటీ ఏదైనా చూసారా? జేఎన్కేలో సార్, జేఎన్కేలో లాట్ ఆఫ్ స్లీపర్ సెల్స్ ఉంటాయి సార్. ఒక పంచర్ షాప్ పెట్టుకొని ఉంటాడు, ఒక కార్ వాషింగ్ షాప్ పెట్టుకొని ఉంటాడు, బట్ ఈజ్ స్లీపర్ సెల్ ఏజెంట్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఐడెంటిఫై, ఎందుకంటే కామన్ మ్యాన్ మీకు కామన్ మ్యాన్ లాగే కనిపిస్తాడు. ఫండింగ్స్ బయట నుంచి వస్తాయి అంతేనా? అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇంకా కష్టం అయిపోయింది సార్. ఒకప్పుడు అంటే ఫిజికల్గా హవాలా ద్వారా వచ్చేది, డబ్బులు వచ్చాయి హవాలా ద్వారా. ఆ తర్వాత మనీ లాండరింగ్స్ జరుగుతున్నాయి, బ్యాంకింగ్ ఛానల్స్ జరుగుతాయి. ఇప్పుడు క్రిప్టో కరెన్సీని వాడుతున్నారు సార్. క్రిప్టో కరెన్సీని వాడితే మనం ఈ జన్మలో పట్టుకోలేము సార్. అండ్ మీరు ఇదే అంటున్నారు, రీసెంట్గా మనం చూసుకున్న చైనాలో ఎంబీబీఎస్ చదువుకున్నాడు, ఇండియాలో డాక్టర్ అయ్యాడు, మన హైదరాబాద్లో పనిచేస్తున్నాడు, యూపీఎస్సీ కూడా క్రాక్ చేశారనే ఒక న్యూస్ కూడా మనం చూసాము. అంటే వీళ్ళు గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా ఇండైరెక్ట్గా ఎంటర్ అవుతుంటే అంటే ఇది కంట్రీ పొల్యూషనే కదా సార్ అయిపోయింది. అయ్యేది కాదు, ఇది ఎప్పుడూ అయిపోయింది సార్. లాస్ట్ 20-30 ఇయర్స్ నుంచి ఇదే జరిగింది. ఐడియాలజికల్ టిల్ట్ ఉన్న వాళ్ళని ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్లో వీళ్ళు సపోర్ట్ ఇచ్చి మరీ రిక్రూట్మెంట్ చేయించారు, సో దట్ అవసరం ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ డిసిషన్ తీసుకోవచ్చు అన్న విషయం. అది అయితే ఆ డైల్యూషన్ ఎప్పుడు అయిపోయింది. ఓకే, ఇంకా దాన్ని మనం ఆపలేం, ఎందుకంటే వీ హ్యావ్ గివన్ ఈక్వల్ రైట్స్. సో అందుకే అంబేద్కర్ గారు గుర్తొస్తారు. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ మేక్ ది స్టేట్మెంట్, కానీ అంబేద్కర్ గారు ఒకటి మాట అన్నారు, మీరు ఇంకొక దేశం కోరుకున్నారు కాబట్టి అందరు అక్కడికి వెళ్ళిపోండి, అంతే కదా. బట్ గాంధీజీ గారు ఆపేశారు. అందుకే ఈరోజు జనాలు గాంధీజీని తిట్టుకుంటారు. కానీ ఇఫ్ యూ వాంటెడ్ ఎ డిఫరెంట్ నేషన్ యూ గో అండ్ స్టే దేర్, అదర్వైజ్ డోంట్ ఆస్క్ ఫర్ ఇట్. ఈ మాట చెప్తున్నప్పుడు దీని కంటిన్యూషన్ సార్, ఇప్పుడు 26/11 అటాక్స్ కూడా జరిగాయి ఆ రోజు. అంటే ఒక 5 months తర్వాత మళ్ళీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పాకిస్తాన్కి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఫ్లడ్స్ వస్తే వాళ్ళకి ఫండింగ్ ఇచ్చి హెల్ప్ చేసి మరి తిరిగి వచ్చాడు. ఇదంతా ఇట్లా అంటే మనం అపోజ్ చేయాలా, స్టాండ్ తీసుకుంటున్నాం? ఇది హిపోక్రసీ సార్, ఇది హిపోక్రసీ. ఎందుకంటే సార్, నేను ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరినీ ద్వేషించండి అని నేను అనట్లేదు సార్, కానీ ఆ కమ్యూనిటీలో క్లీనింగ్ చేసుకునే బాధ్యత కమ్యూనిటీకి ఇవ్వాలి, వాళ్ళదే బాధ్యత అని వాళ్ళకి చెప్పాలి. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మీకు సిటిజన్షిప్ రైట్ తీసేస్తాము అని వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది సార్. లేదంటే ఇది ఎప్పటికీ అలా ఉండిపోతుంది. ఎందుకంటే సార్ మరి దేశం బాగుపడేది ఎప్పుడు సార్? ఇప్పుడు నేనే ఉన్నాను సార్, మీరు సార్ మీకు దేవుడు ముఖ్యమా దేశం ముఖ్యమా అంటే ఒక్క సెకండ్ కూడా టైం తీసుకొని నాకు దేశమే ముఖ్యమని చెప్తాను. కానీ అక్కడ అట్లా కాదు సార్, నాకు దేవుడు ముఖ్యము అండ్ నా దేవుడు ఇట్లా చంపేయమని చెప్పిండు అనేసి. సో ఆ డైమెన్షన్లో ఐడియాలజికల్ బ్రెయిన్ స్టార్మింగ్ జరుగుతుంది, అది ఆగాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఇప్పుడు జాకీర్ నాయక్ సార్, ఆయన మీద అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తే ఆయన పారిపోయాడు. ఆయన పట్టుకొని రావాలి అండ్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఎంతో మంది మైండ్ని కరప్ట్ చేశాడు సార్. అవును, ఎంతో మంది మైండ్ని కరప్ట్ చేశాడు కాబట్టి. సో ఇలాంటి వాళ్ళని వదిలే పరిస్థితే లేదు. అండ్ మీరు అన్న దాని ప్రకారం చూస్తే ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ కంట్రీ అని చిన్నప్పటి నుంచి చెప్తున్నారు. మీ పాయింట్ ఆఫ్ బేసిస్లో ఏం అచీవ్ చేసాము సెక్యులర్గా ఉండి మనం? అంటే సార్ ఏమవుతుందంటే, బికాజ్ మనము ఒక ప్రిన్సిపల్డ్ కంట్రీ సార్. ఆ ప్రిన్సిపల్డ్ కంట్రీలో మనం సెక్యులర్ అనే పదాన్ని వాడాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు తెలుసు హిస్టారికల్గా ఇన్వేజన్స్ జరిగినాయి, ఇన్వేడర్స్ వచ్చారు, వాళ్ళ మతాన్ని తీసుకొచ్చారు, క్రిస్టియానిటీ వచ్చింది. నాట్ దట్ క్రిస్టియానిటీ బ్రిటిష్ వాళ్ళతో వచ్చింది, క్రిస్టియానిటీ చాలా ముందే వచ్చేసి. సో బట్ వచ్చింది కదా సార్. సో బట్ అంటే మీరు వరల్డ్లో ఎన్ని కంట్రీస్ని గమనించినా సరే ఒక విషయం మీరు గమనిస్తే సార్, ఈ భూమి పైన ప్రతి ఒక్కరికి మీకు మీ మతాన్ని ఫాలో అయ్యే స్వేచ్ఛని కాన్స్టిట్యూషన్లో రాసింది ఏకైక దేశం నా దేశం సార్. అండ్ అప్పుడు మీరు ఆ దేశానికి ఎంత కృతజ్ఞత భావంతో ఉండాలి సార్. బట్ మీరు ఈ మాట అంటారు సార్, ఇవి నిజంగా కనెక్ట్ అవుతే ఈరోజు కొన్ని సందులలో ఎక్కడన్నా వెళ్తున్న కొన్ని స్ట్రీట్స్లో వేరే దేశపు జెండాలు, దాంట్లో పాకిస్తాన్ వాళ్ళ జెండాలు కూడా కనిపిస్తాయి. అది మన దేశానికి పేరు ఎలా వస్తుంది? అంటే వీళ్ళు ఏమవుతుందంటే సార్, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్ నో, ఎక్కడో ఆ కమ్యూనిటీలో దేశం గొప్పది అన్నది వాళ్ళు పిల్లల్లో చిన్నప్పటి నుంచి పెట్టట్లేదు సార్, అక్కడే పోతుంది. ఇప్పుడు నా కమ్యూనిటీ ఉంది సార్, సిక్ కమ్యూనిటీ ఉంది. సిక్ కమ్యూనిటీలో చాలామందికి ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏముందంటే ఆల్ ద సిక్స్ వాంట్ ఖాలిస్తాన్. ఇస్ జీరో ఆన్సర్ సార్. నాకు 44 ఏళ్ళు సార్, నేను నా లైఫ్లో ఇప్పుడుకొచ్చి నా కమ్యూనిటీలో ఖాలిస్తాన్ సపోర్టర్ని కలవలేదు సార్. నా ఓన్ కమ్యూనిటీ చెప్తున్నాను. ఓకే, అది లేదు, అది ఒక క్రియేట్ అయిపోయిన ఇష్యూ అదొకటి. కానీ చిన్నప్పటి నుంచి మా కమ్యూనిటీలో ఒకటే మాట సార్, చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయాలి అంటే హ్యూమన్ సర్వీస్, ఎందుకు గురునానక్ చెప్పింది అదే సార్. రెండవది అవసరం వస్తే దేశానికి సర్వీస్ చేయాలి.
అంటే నువ్వు ఆర్మీ జాయిన్ అవ్వాలి, నువ్వు పోలీస్ జాయిన్ అవ్వాలి, నువ్వు నేవీ జాయిన్ అవ్వాలి, నువ్వు ఎయిర్ ఫోర్స్ జాయిన్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి ఒక చైల్డ్ బ్రెయిన్లో చాలా గట్టిగా వేసేస్తారు సార్. అందుకే ఎప్పుడు మీకు సిక్ కమ్యూనిటీతో ప్రాబ్లం రాదు. ఎందుకు రాదంటే దేశం గొప్పది అని నేర్పిస్తారు కాబట్టి. ఈ నేర్పించడము ఇస్లాం కమ్యూనిటీలో జరగట్లేదు సార్. ఇది జరగాలి అంటే ఆ మదర్సాస్లో ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఫస్ట్ వాళ్ళని సరిదిద్దాలి. అండ్ వాళ్ళని సరిదిద్దాలి అండ్ అక్కడ నేర్పిస్తున్న సబ్జెక్ట్స్ని మార్చాలి సార్. సింపుల్, ఐ డోంట్ నో కమ్యూనిటీ ఎలా తీసుకుంటుందో ఈ స్టేట్మెంట్ని. మా ఫాదర్ ఒక మాట అనేవాడు సార్, అప్ టు ది ఏజ్ ఆఫ్ 13 a child has no work in the temple అనేవాడు. 13 ఏళ్ళ వరకు ఒక చిన్నారికి గుడి అంటే అసలు అర్థమే లేదు. ఎందుకంటే దేవుడు అన్న కాన్సెప్ట్ 13 years వరకు అసలు ఏం అర్థమవుతుంది? అండ్ నీ మైండ్ పని చేయనప్పుడు ఈ ఒక్కడే దేవుడు, మిగతా వాళ్ళందరూ తప్పు, వాళ్ళని నువ్వు చంపేయాలి అని చిన్నప్పటి నుంచి నువ్వు మైండ్ని కరప్ట్ చేసుకుంటా వస్తే ఖచ్చితంగా మైండ్ అలాగే పెరుగుతుంది కదా 100%. సో ఖచ్చితంగా రిలీజియస్ పర్స్పెక్టివ్తోనే 13 వరకు ఉండాలి. ఆ 13 తర్వాత ఇది మన రిలీజను, ఇది ఆ రిలీజను, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇవన్నీ చెప్పుకుంటూ రావాలి సార్. అప్పుడే కదా సార్ మనం రిలీజన్ నుంచి బయట రావాలి ఫస్ట్. ఆ రిలీజన్ నుంచి బయటకు వస్తే, అందుకే కార్ల్ మార్క్స్ అన్నాడు సార్, రిలీజన్ ఈజ్ ది ఓపియం ఆఫ్ మాసెస్ అని చెప్పేసి. మనం రిలీజన్ నుంచి బయటకు వచ్చిన రోజే మానవత్వం మిగులుతుంది, లేదంటే ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోతాం సార్. అసలు మన కంట్రీలో ఈ రోజు కూడా ఒక కమ్యూనిటీగా అందరు నిలబడి భారత్ మాతాకి జై అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు, నామోషి పడుతున్నారు. ఏం తప్పు ఉంది సార్ అందులో చెప్పండి మీరు ఒక మాట. భారత్ మాతాకి జై అంటే హమ్ మాతాకో నహీ పూస్తే, అరే ఇట్ ఈస్ అబౌట్ యువర్ ల్యాండ్, ఇట్ ఈస్ అబౌట్ యువర్ నేషన్ సార్. నీకు ఫుడ్ ఇచ్చింది, క్లోదింగ్ ఇచ్చింది, షెల్టర్ ఇచ్చింది, నీకు ఒక ఆత్మాభిమానం ఇచ్చింది ఈ దేశమే కదా సార్. నీ కమ్యూనిటీ నీకేమి ఇచ్చింది? ఏమీ లేదు, గొడవలు తప్పితే. సో ఆ ఆలోచన ఆ కమ్యూనిటీకి రావాలి సార్. ఆ కమ్యూనిటీలో ఆలోచన వచ్చేంత వరకు అండ్ ఇది ఇలాగే కంటిన్యూ అయింది అనుకోండి సార్, ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి నిర్ణయం? ఎటువంటి నిర్ణయమైనా వాళ్ళని పొలిటిక్స్ నుంచి డిలీట్ చేయండి. నీకు హక్కు లేదు, బికాజ్ యు ఆర్ నాట్ క్లీనింగ్ యువర్ కమ్యూనిటీ. నువ్వు కమ్యూనిటీని క్లీన్ చేయట్లేదు అంటే చాలా ఇష్యూ వస్తుంది సార్. 21st centuryలో కూడా మతం మీద చంపుకోవడం అంటే అసలు అర్థం ఉందా సార్? ఒకవైపు మూన్ మీద వెళ్దామని మాట్లాడుతున్నాము, ఒకవైపు మార్స్ మీద వెళ్ళిపోదామని మాట్లాడుతున్నాము, ఒకవైపు శాటిలైట్లు పంపించేస్తున్నాము, కానీ మనిషి బుర్రలోంచి ఆ మతం పోవట్లేదు సార్. ఈవెన్ కసాబ్ లాంటి ఒక వ్యక్తిని పట్టుకున్నా చంపాడని తెలిసిన అక్కడే చంపకుండా ఒక లాయర్ని ఇచ్చి అతనితోనే స్టేట్మెంట్స్ రన్ చేసి ఎన్ని సంవత్సరాలు నడిచింది సార్. అంటే ఏమవుతుందంటే ఆ ప్రిన్సిపుల్డ్ కంట్రీ అవడం వల్ల మనం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాం. ఆ కీలకమైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి సార్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది సార్, ఇప్పుడు మీరు కొరియాకి వెళ్ళిపోండి సార్, నార్త్ కొరియాకి. ఎవరైతే ఫ్యామిలీలో ఆ కింగ్ కిమ్ జాంగ్ ఉన్కి విరుద్ధంగా వెళ్తాడో ఆ ఫ్యామిలీ మొత్తం లేపేస్తాడు సార్. మొత్తం ఫ్యామిలీ లేపేస్తాడు. ఏమైనా జరుగుతుందా సార్ ఇక్కడ? లేదు కదా. ఇంత స్వేచ్ఛ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు దేశం మీద భక్తి రాకపోతే ఇంక మీరు మనుషులు ఎందుకు అవుతారు సార్? అంతెందుకు సార్, లాస్ట్ పుల్వామా అటాక్ జరిగినప్పుడు ఇది రిలీజియన్ బేసిస్ మీద జరిగిందంటే అది ఆ రిలీజియన్ బేసిస్ పహల్గామ్ది, అది రిలీజియస్ బేస్ అటాక్ కాదు, అది వేరే అటాక్ అని చెప్పి మన వాళ్ళే పోర్ట్రే చేయడానికి వస్తారు ముందరికి. అంటే మన వాళ్ళు కూడా మూర్ఖులు తక్కువ ఉన్నారు సార్. అది ఎప్పుడైతే కొన్ని సీన్స్ అది పాయింట్ ఇప్పించి చెక్ చేసి చంపడం ఇది చూసాక ఓకే వీళ్ళు మాట్లాడడం తగ్గించారు. ఎలా ఉంటుందంటే సార్, అంటారు కదా ఇంట్లో దొంగని ఆ శివుడు కూడా పట్టుకోలేడు అంటారు సార్. సో వీళ్ళు ఇంట్లో ఉన్న దొంగలు అనమాట. వీళ్ళు ఒకవైపు మన దగ్గరే ఉంటారు, మన దేశం అన్ని సౌకర్యాలు కావాలి, కానీ దేశం మీద వేలెత్తి చూపించడానికి ఎప్పటికైనా రెడీగా ఉంటారు. దేశానికి ఇచ్చింది ఏమీ లేదు. అబ్దుల్ కలాం గారు ఎంత పెద్ద మాట అన్నారు సార్, దేశం నీకేమిచ్చింది ఏనాడు అడక్కు, దేశానికి నువ్వు తిరిగి ఏమి ఇచ్చావు అది నువ్వు ఆలోచించు అని చెప్తారు. సో అంత పెద్ద మనిషి సార్. అంటే ఇప్పుడు నేను అబ్దుల్ కలాం అని చెప్తే మీకు ఇస్లాం గుర్తొచ్చిందా సార్? రాలేదు కదా. ఎందుకు రాలేదంటే ఆయన మతానికంటే పైన ఎదిగాడు సార్. అదే కదా కావాలి, అదే కదా కావాలి సార్. సో అక్కడ ఎక్కడో ఆ కమ్యూనిటీని కరెక్షన్ చేసుకోవాలి అన్న ఆలోచన ఆ కమ్యూనిటీలోనే రావాలి. అప్పుడే ఇవన్నీ సరిదిద్దుకుంటే లేతే లేదు. అండ్ పాకిస్తాన్లో కూడా 12 members చనిపోయారు, బాంబ్ బ్లాస్ట్ అయింది. సో ఏంటి సార్ ఆ స్టోరీ? ఆసిమ్ మునీర్ వాడికి బుర్ర లేదు సార్. ఆసిమ్ మునీర్ ఎలా అంటే ఇప్పుడు ఇండియాలో ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ఖచ్చితంగా వేలు అట్టే వెళ్తుంది కదా సార్. అవును. ఆ వేలు మన వైపు వచ్చే ముందు ఓ బాంబ్ బ్లాస్ట్ మనం చేసుకొని నువ్వే కాదు నేను కూడా విక్టిమ్ ఆఫ్ బాంబ్ బ్లాస్ట్లు, నేను కూడా విక్టిమ్ ఆఫ్ టెర్రరిజం అని చెప్పుకోవడానికి ఒక కౌంటర్ స్ట్రాటజీ అనమాట. చాలా తెలివైనోడు సార్.
అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్లో బాంబ్ బ్లాస్ట్ అవ్వలేదు అనుకుందాం, మన వాళ్ళు చేసిన వాళ్ళు జైషే మొహమ్మద్కి చెందిన టెర్రరిస్టులు అనుకుందాం. జైషే మొహమ్మద్ సపోర్ట్ చేస్తుంది ఎవరు? పాకిస్తాన్. సో వేలు ఖచ్చితంగా వాళ్ళ వైపు వెళ్తుంది కదా సార్. ఆ వేలు నా వైపు రావద్దు అంటే నా కంట్రీలో కూడా బాంబ్ బ్లాస్ట్ అవ్వాలి. అండ్ వెంటనే ఏం చెప్పాలి? నా కంట్రీలో అయిన బాంబ్ బ్లాస్ట్ కారణం నువ్వే అని చెప్పాలి. అది ఎవరితో చెప్పించాడు? ప్రైమ్ మినిస్టర్తో చెప్పించాడు. చాలా తెలివైన వాళ్ళు సార్. అంటే వాళ్ళు తప్పు కాదు, మనదే తప్పు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళ ప్రజల్ని కూడా చంపేసుకోవడానికి సిద్ధమైపోతారు. కనిపిస్తుంది. అది వాస్తవం సార్. అది వాస్తవం. మొన్న ఒక నెల రోజుల క్రితము ఖైబర్ పఖ్తూన్ఖ్వా పాకిస్తాన్ ప్రాంతం కదా సార్, ఎయిర్ ఫోర్స్తో బాంబింగ్ చేసుకున్నాడు మన ప్రజల మీద, వాళ్ళ ప్రజల మీద. అంటే అంత బుద్ధి లేని పని సార్ అసలు. అది జరుగుతుంది అక్కడ. ఒక గ్రడ్జ్ అనేది ఎంతవరకు వెళ్తుందో క్లియర్గా కనిపిస్తుంది. మరి ఓవరాల్గా ఇటువంటి ఇష్యూస్ రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయి? అండ్ మీరేమన్నా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఏమన్నా సజెషన్ ఇవ్వాలనుకుంటారు? సార్ ఖచ్చితంగా ఒక సజెషన్ ఏంటంటే అవాయిడ్ ఆబ్వియస్ ప్లేసెస్ అట్ ఆబ్వియస్ టైమ్స్. అంటే చాలా క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళబాకండి, అవసరం లేదు. ఈరోజు అన్ని ఫోన్లో వస్తాయి, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఆఫీస్కి వెళ్తున్నారో, కాలేజ్కి వెళ్తున్నారో, వర్క్కి వెళ్తున్నారో, సాఫ్ట్వేర్కి వెళ్తున్నారో అబ్జర్వెంట్గా ఉండండి, అంటే జాగ్రత్తగా ఉండండి. ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా తమిళనాడులో ఒక యాక్టర్ పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తే ఎంతోమంది స్టాంపీడ్లో చనిపోయారు సార్. ఒక యాక్టర్ మీద అభిమానం ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ ఆ అభిమానం కోసము మీ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వెళ్ళడం అన్నది మూర్ఖత్వం సార్. ఖచ్చితంగా. సో ఇలా ఆబ్వియస్ ప్లేసెస్ని అవాయిడ్ చేయాలి. అండ్ మీ చుట్టుపక్కల కూడా ఎవరి బిహేవియర్లోనైనా తేడా మీకు కనిపిస్తే వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. అవసరమైతే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ కూడా చేయండి. మేబీ ఫాల్స్ రిపోర్ట్ అవ్వచ్చు, పర్వాలేదు. కానీ ఖచ్చితంగా ఎవరినో ఒకరిని పట్టుకోవడానికి మనం ప్రయత్నించవచ్చు. మీ చుట్టుపక్కల మీ పక్కిట్లో ఫ్లాట్లోనే ఎప్పుడు తాళం వేసి ఉంటుంది, కానీ మనుషులు ఉంటున్నారు, ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇమీడియట్లీ ఇన్ఫార్మ్ యువర్ పోలీస్ పీపుల్ దట్స్ దేర్ ఈస్ సంథింగ్ ఫిషీ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ ఫ్లాట్. సో ఖచ్చితంగా అది మనం చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అబ్జర్వెంట్గా ఉండాలి సార్. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకో సజెషన్ ఏంటంటే, ఒకప్పుడు టెర్రరిజం అంటే బాంబ్ బ్లాస్ట్, ఇప్పుడు టెర్రరిజం అంటే మీ ఇంట్లో వచ్చే ట్యాప్ వాటర్లో పాయిజన్ కూడా అవ్వచ్చు, అది కూడా టెర్రరిజం సార్. మీరు తినే ఫుడ్ అరటిపండో యాపిలో ఏదో తింటున్నారు, అందులో కూడా పాయిజన్ ఉండే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇప్పుడు స్పెసిఫిక్గా హిందూ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఏవైతే హిందూ దేవస్థానాలు ఉన్నాయో, అతి ముఖ్యంగా పెద్ద పెద్ద దేవస్థానాలు ఎక్కడైతే వేలల్లో లక్షల్లో జనాలు వెళ్తారో, ఖచ్చితంగా అక్కడ తయారు చేసే ప్రసాదం కానీ ఆ పరిసర కానీ వాళ్ళు కొనుక్కునే సామాగ్రి ఎక్కడి నుంచి అయితే కొనుక్కుంటారో దాని ప్రాపర్ క్వాలిటీ టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఆ ప్రసాదం తయారు చేయాలి. ఆ తర్వాతనే దానికి ఇష్యూ చేయడం చేయాలి. ప్రోటోకాల్స్ అన్నీ మార్చాల్సిన అవసరం ఉంది. వాటర్ బాడీస్ ఎక్కడైతే మనకి నదులు ఇవన్నీ ఉన్నాయో వాటిని కాపాడుకునే బాధ్యత కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళు వాటర్ని కూడా పాయిజన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇది గవర్నమెంట్ చేయాలి. వాటర్ బాడీస్ని ఖచ్చితంగా కాపలా ఉంచాలి. విలేజ్ లెవెల్లో కూడా వాటర్ బాడీస్ మీద కాపలా ఉంచుకోవాలి. పరిస్థితులు అలాగే అయిపోయాయి సార్. సో మనం ఇంకేం చేయలేం. ఎందుకంటే ఫర్ సమ్ రీజన్స్ ఒక కమ్యూనిటీ వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి మన దేశాన్ని కాపాడుకునే బాధ్యత మందే కాబట్టి ఖచ్చితంగా మనం ఇవన్నీ పాటించాల్సిన అవసరం ఎంతగానో. సార్ వన్ లాస్ట్ క్వశ్చన్ సార్. లాస్ట్ ఇంటర్వ్యూలో టెరిటోరియల్ ఆర్మీ గురించి చెప్పారు. అది చేరితే పిఎఫ్ వస్తుంది, ప్రతి ఒక్కరి కంట్రీకి సర్వీస్ చేయొచ్చు అని. చాలా మందికి దాని మీద ఒక క్లారిటీ ఎక్స్ప్లెనేషన్ కావాలని అడుగుతున్నారు. సో ఏమన్నా మా ఆడియన్స్ కోసం. సార్ టెరిటోరియల్ ఆర్మీ అంటే నేను ఇంకెక్కడో సర్వీస్ చేస్తున్నాను సార్, కానీ నాకు నా దేశానికి సర్వీస్ చేయాలి అనే ఒక ఆలోచన అయితే ఉంది. యూనిఫామ్ వేసుకొని దేశానికి సర్వీస్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంది. సో దేశం మనకు ఒక అవకాశం ఇస్తుంది, దాన్ని టెరిటోరియల్ ఆర్మీ అంటారు. సంవత్సరంలో ఒక నెల రోజులు మనము అక్కడికి వెళ్ళి దేశానికి సేవ చేయాలి. మీరు 20 years సేవ చేస్తే కనుక మీకు పెన్షన్ కూడా వస్తుంది. టెరిటోరియల్ ఆర్మీ 42 years వరకు జాయిన్ అవ్వచ్చు. 42 years వరకు మీరు గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఏమంటారు, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. దాని తర్వాత ఎస్ఎస్బి ఉంటుంది, దాని తర్వాత ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒక బటాలియన్ అసైన్ అయిపోతుంది. మీరు సంవత్సరానికి ఒక నెల రోజులు బటాలియన్కి వెళ్ళి మీ సర్వీస్ మీరు చేసి రావాలి. ఇలా 20 years నెల రోజులు చేస్తే మీకు 20 years తర్వాత ఫుల్ పెన్షన్ కూడా వస్తుంది ఆర్మీది. సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఇందులో 2 జరుగుతాయి సార్. సంవత్సరానికి ఒకసారి మీరు వెళ్ళి ఆర్మీలో సర్వీస్ చేయాలి అంటే సంవత్సరం అంతా మీరు డిసిప్లిన్డ్గా ఉంటారు, హెల్త్ మీద బాధ్యతతో ఉంటారు. కన్ఫర్మ్. రెండవది మీకు డిసిప్లిన్ వస్తుంది. మూడవది దేశానికి సేవ చేస్తున్నాను అన్న ఒక పాజిటివ్ ఫీలింగ్ కూడా మీలో వస్తుంది.
అండ్ ఐదవది చాలా ముఖ్యంగా, మీరు అక్కడ సర్వీస్ చేస్తున్నప్పుడు మీకు ఆర్మీ శాలరీ కూడా ఇస్తుంది, ఫ్రీ కాదు, ఓకే. ఆర్మీ శాలరీ కూడా మీకు ఇస్తుంది. మెడికల్ బెనిఫిట్స్ వస్తాయి మీకు, మెడికల్ బెనిఫిట్స్కి మీరు అర్హతులు అవుతారు. రూపాయి బయట ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, మెడికల్ బెనిఫిట్స్ అన్నీ దొరుకుతాయి. సో చాలా మంచి అవకాశం. కాకపోతే టెరిటోరియల్ ఆర్మీలో వెళ్ళడానికి మీకు ఒక జాబ్ ఉండాలి. జాబ్ ఉంటేనే మీకు ఆ టెరిటోరియల్ ఆర్మీలో వెళ్ళడానికి ఉంటుంది. అండ్ టెరిటోరియల్ ఆర్మీలో వెళ్ళినప్పుడు స్టార్టింగ్లో మీకు అది నచ్చింది అనుకోండి, నేను ఇంకా అది వదిలేస్తాను సివిలియన్ జాబు, నేను ఇక్కడే ఉంటానంటే దాన్ని పర్మనెంట్ అబ్జార్ప్షన్ అంటారు. ఆ పర్మనెంట్ అబ్జార్ప్షన్ కూడా అయిపోతుంది. అంటే మీ కెపాసిటీ, మీ కేపబిలిటీని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు మిమ్మల్ని పర్మనెంట్ అబ్జర్వ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. సో ఇట్ ఈస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ టు ఆల్ ఆఫ్ యూ టు సర్వ్ యువర్ కంట్రీ, టెరిటోరియల్ ఆర్మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, అండ్ జై హింద్ టు ఆల్ యువర్ ఆడియన్స్. చూసారు కదండి మన ఓబ్రాయ్ సార్ ఎలాంటి మాటలు చెప్పారు, అండ్ బేసిక్గా ఈ ప్లానింగ్స్ ఎలా ఉంటాయి, టెర్రరిస్ట్ ఎలా వస్తుంటారు ఈ బాంబ్ బ్లాస్ట్ల గురించి. సో ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుదీప్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.